أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم ومن يرتد منكم عن دينه فيمت وهو كافر فأولئك هبطت أعمالهم في الدنيا والآخرة وأولئك أصحاب النار هم فيها خالدون إن الذين آمنوا والذين هاجروا وجاهدوا في سبيل الله أولئك يرجون رحمة الله والله غفور رحيم صدق الله العظيم అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు పాలకుడు పోషకుడు సర్వలోక ప్రభు అయిన అల్లాహ్ శుభనామంతో ప్రారంభిస్తున్నాను. సోదరులారా, సోదరీమణులారా, అయ్యలారా, అమ్మలారా, అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతు. దీని అర్థం సర్వలోక ప్రభువైన అల్లాహ్ మనందరి జీవితాలలో శాంతిని శుభాలను కురిపించును కాక, ఆమీన్. ఇంతవరకు మీ ముందు మానవులందరి మార్గదర్శక గ్రంథం, విశ్వప్రభువు కరుణామయుడైనటువంటి సృష్టికర్త అల్లాహ్ మానవాళి కోసం అవతరింపజేసినటువంటి చివరి మార్గదర్శక దైవ గ్రంథం దివ్య ఖురాన్ నుండి 218వ వాక్యం యొక్క అరబీ మూలంను పఠించడం జరిగింది. దీని అనువాదం వినండి. మీలో ఎవరైనా తమ ధర్మాన్ని పరిత్యజించి అవిశ్వాస స్థితిలో మరణిస్తే అతను చేసినటువంటి మంచి పనులన్నీ ఇహపరలోకాల రెండింటిలోనూ వృధా అయిపోతాయి. అటువంటి వారు అంతా కూడా నరకవాసులు, నరకంలోనే శాశ్వతంగా ఉంటారు. సోదరులారా, చాలా ముఖ్యమైనటువంటి హెచ్చరికను దైవం ఇక్కడ చేస్తున్నాడు. అదేమిటంటే, ఎవరైనా తమ ధర్మాన్ని విసర్జించి, పరిత్యజించి, నిరాకరించి, తిరస్కరించి అవిశ్వాస స్థితిలో మరణిస్తే, ధర్మం అంటే ఏమిటండి, అవిశ్వాసం అంటే ఏమిటండి, ఈ రెండు విషయాలను మనము ప్రధానంగా అర్థం చేసుకోవాలి. మనము చాలా సందర్భాల్లో చూస్తుంటాము, ధర్మో రక్షతి రక్షిత అని. అంటే ధర్మాన్ని మీరు రక్షించండి, ధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది అని. ఇంతకీ ధర్మం అంటే ఏమిటండి? సోదరులారా, ధర్మం అంటే ఒక మార్గము, ఒక విధానము, ఒక పద్ధతి. మరి ధర్మాలు ఎన్నండి అనే ప్రశ్న వచ్చినట్లయితే సోదరులారా, ఆది నుండి కూడా ధర్మం అనేది కేవలం ఒకటే ఒకటి. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోగలిగితే ప్రపంచంలో నేడు మతాల మధ్య, కులాల మధ్య ఈ సంఘర్షణ అనేది ఎంత మాత్రం కూడా జరగదు. కాబట్టి ధర్మం అంటే ఏమిటో మనం ముందు అర్థం చేసుకోగలిగితే చాలా సమస్యలు, చాలా ప్రశ్నలకు మనకు సమాధానం దొరుకుతుంది. ధర్మం అంటే దైవం ఒక్కడే అని విశ్వసించడము. ధర్మం అంటే ఆ ఒక్క దైవాన్నే పూర్తిగా సమర్పణ చేసుకుని జీవితం గడపడము. ధర్మం అంటే దైవం మనకు విధించినటువంటి ఆజ్ఞల మేర, సూచనల మేర మన జీవితం గడపడం. ఇది ధర్మం అంటే. కాబట్టి ధర్మాలు అనేకం ఉండవు సోదరులారా. వివిధమైనటువంటి ప్రజలకు, వివిధమైనటువంటి మతాలకు వివిధమైనటువంటి ధర్మాలు ఎంత మాత్రం కూడా ఉండవు. ధర్మం అనేది కేవలం ఒకటే ఒకటి. ఈ సృష్టికి దైవం ఒక్కడే అనేది ఎంత సత్యమో, మరి ఆయనను చేరే మార్గం కూడా ఒక్కటే అన్నది కూడా అంతే సత్యము. చూడండి, మనం చూస్తున్నాము దైవాలు ఎంతమంది అని మనకు ప్రశ్న వచ్చినట్లయితే దైవం కేవలం ఒక్కడేనండి అన్న సమాధానం వస్తుంది. అదేవిధంగా ధర్మాలు ఎన్నండి అని మనము ప్రశ్నిస్తే ధర్మం ఒకటే ఒకటి అన్న సమాధానం కూడా మనకు వస్తుంది. దైవం ఒక్కడే అయినప్పుడు ఆయనను చేరే ధర్మం కూడా ఒక్కటే. కాబట్టి ధర్మం అంటే అది దైవం చేత నిర్ణయమైనది. మతాలు అనేకం ఉంటాయి, ఎందుకంటే మతం అనేది మనిషి కల్పించుకున్నది. కాబట్టి అనేక రకాలుగా ఉంటాయి మతాలు అనేవి. కానీ ధర్మం అనేది ఎప్పుడు కూడా ఒక్కటే ఉంటుంది. అదేమిటంటే దైవం ఒక్కడిని మాత్రమే ఆరాధించడము. దీనినే వేదకాలంలో ఏకేశ్వరోపాసన అని పిలిచేవారు. మరి బైబిల్ గ్రంథంలో ఈ ధర్మాన్ని మరి తండ్రి ఒక్కడినే పూర్ణ మనస్సు, పూర్ణ వివేకము, పూర్ణ జ్ఞానంతో ప్రేమించడం అని పిలవడం జరిగింది. మరి ఇదే ధర్మాన్ని
అరబీ భాషలో ఖురాన్లో ఇస్లాం అని పిలవడం జరిగింది. కాబట్టి ఇస్లాం అంటే సమస్తాన్ని ఆ ఏకైక దైవానికి సమర్పణ చేసుకుని జీవితం గడపడము, శాంతిని పొందడము. కాబట్టి ఒకే దైవాన్ని ఉపాసించడము, ఒకే దైవాన్ని ఆరాధించడము అనేదే అరబీ భాషలో ఇస్లాం అని పిలుస్తారు. కాబట్టి అందుకనే దైవం చెప్తున్నాడు, ఇన్న దీన ఇందల్లాహిల్ ఇస్లాం. దైవం దృష్టిలో ధర్మం కేవలం ఒకటే ఒకటి, అదేమిటంటే ఆయనకు ఒక్కనికి మాత్రమే లొంగి జీవితం గడపడము, ఆయన ఒక్కనిని మాత్రమే దైవంగా మరి మనసులో స్థిరంగా నిలుపుకోవడము. ఇది ధర్మం అంటే. కాబట్టి ఆ ధర్మాన్ని మనం అనుసరించామంటే, ఆ ధర్మాన్ని మనము కాపాడాము అంటే, ఆ ధర్మాన్ని మనము రక్షించాము అంటే ఆ ధర్మమే మనలను రక్షిస్తుంది. ఒకవేళ ఈ ధర్మాన్ని మనం కాదన్నామనుకోండి, అంటే దైవం ఒక్కడు కాదండి అని మనము తిరస్కరించామనుకోండి, ఇంకా దైవం మనకు విధించినటువంటి ఆజ్ఞల మేర మనకు జీవితం గడపడం కాకుండా మన మనస్సుకు నచ్చినటువంటి జీవితాన్ని మనం గడిపామనుకోండి, అప్పుడు ధర్మాన్ని కాదన్నట్టు. అలా కాకుండా దైవం ఒక్కడు కాదండి, అనేక మంది ఉన్నారండి అని భావించడం కూడా ధర్మాన్ని తిరస్కరించినట్టే. కాబట్టి ధర్మం అంటే సత్యము, సత్యము అంటే ఈ సృష్టికి కర్త ఒక్కడే అన్నది. దీనికి మించి సత్యము కానీ, దీనికి మించి ధర్మము కానీ మరొకటి లేదు సోదరులారా. కాబట్టి ఈ సత్యాన్ని మనము, ఈ పరమార్థాన్ని మనము గ్రహించాము అంటే నిజంగా మనలో ఉన్నటువంటి అనేక సమస్యల సుడుల నుండి మనము బయటపడ్డట్టే, అనేక ప్రశ్నల నుండి మనము బయటపడ్డట్టే. కాబట్టి సోదరులారా, ఈ విషయాన్ని ప్రతి ఒక్కరం కూడా మనము గమనించాలి. ధర్మం అనేది కేవలం ఒకటే ఒకటి, ఎందుకంటే దైవం అందరికీ కూడా ఒక్కడే కాబట్టి. అదేవిధంగా ధర్మం కూడా అందరికీ ఒక్కటే ఉంటుంది. ఇక్కడ దైవము ఒక హెచ్చరిక చేస్తున్నాడు, అదేమిటంటే మీరు ఈ ధర్మం నుండి వెళ్ళిపోయినట్లయితే, దీనిని కాదని మీరు మనసుకు నచ్చినటువంటి మార్గాన్ని, అంటే మనము కల్పించుకున్నటువంటి మతాలను మనం అనుసరించినట్లయితే, అందుకనే ఒక కవి చెప్తాడు, మతం అనేది మరి మత్తుమందు లాంటిది, కులం అనేది కళ్ళు కుండ లాంటిది అని. ఈ విధంగా మతాలు, ఈ కులాలు కేవలము మనుషులు సృష్టించుకున్నవి కాబట్టి అనేక రకాలుగా ఉంటాయి. కానీ ధర్మం అనేది దైవం చేత నిర్ణయించబడింది, దేవుడు నిర్ణయించింది ధర్మం అంటే. అందుకనే ధర్మం ఎప్పుడు కూడా అనాది నుండి ప్రళయం వరకు కూడా ఒకటేగా ఉంటుంది, ఒక్కటిగానే ఉంటుంది, ఒకే విధంగా ఉంటుంది, మారదు అది ఎంత మాత్రం కూడా ధర్మం. కాబట్టి ఆ ధర్మాన్ని మీరు అనుసరించండి అంటున్నాడు. అంటే దైవం ఒక్కడిని మాత్రమే మీరు ఆరాధించండి, ఆయనకు సాటి సమానము కల్పించకండి, ఆయన పంపినటువంటి గ్రంథాన్ని మరియు ప్రవక్తను మీరు అనుసరించండి. ఇది శ్రావ్యమైనటువంటి ధర్మము. కాబట్టి ఇది కాదని మీరు మీ మనసుకు నచ్చినటువంటి మార్గాన్ని మీరు అనుసరించినట్లయితే మీరు అవిశ్వాసం చేసినట్లే. అంటే విశ్వాసులు కారు మీరు. మీలో దైవం పట్ల విశ్వాసం ఉన్నట్లయితే ఆయన ఒక్కరిని మాత్రమే ఆరాధించండి. మీలో దైవం పట్ల భయం ఉన్నట్లయితే, పాపభీతి, దైవభీతి ఉన్నట్లయితే ఆయనకు సాటి కల్పించడానికి భయపడండి అంటున్నాడు. కాబట్టి ఆయనకు సాటి సమానము మీరు కల్పించకండి, ఆ విధంగా కల్పించడానికి మీరు భయపడండి అంటున్నాడు. ఆ విధంగా కల్పించకుండా ఉండడమే విశ్వాసము. కాబట్టి మనము విశ్వాసం అని చెప్పేసి చాలా చెప్పుకుంటూ ఉంటాము, గొప్పలు కూడా పోతుంటాము, నేను చాలా విశ్వాసినండి, నేను చాలా దైవభీతి పరుణనండి అని చెప్పేసి. కానీ సోదరులారా, నిజమైనటువంటి దైవభీతి ఏమిటంటే, నిజమైనటువంటి విశ్వాసం ఏమిటంటే ఆయన ఒక్కరిని మాత్రమే మనసులో నిలుపుకోవడము. కాబట్టి చక్కటి ఒక వాక్యం మనకు బైబిల్ గ్రంథంలో కనబడుతుంది. అదేమిటంటే మరి నరులను ఆశ్రయించి శరీరాలను తనకు ఆధారముగా చేసుకొనొచ్చు, తన హృదయాన్ని యెహోవా నుండి మరల్చేవాడు మరి శాపగ్రస్తుడు అని చెప్పేసి చెప్పడం జరిగింది. కాబట్టి మన హృదయం అంతా కూడా ఆ సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ మాత్రం నిండిపోవాలి. మరొకరికి ఎంత మాత్రం కూడా మనము కల్పించుకున్నటువంటి ఆకారాలను కానివ్వండి, కల్పించుకున్నటువంటి స్వరూపాలు కానివ్వండి, కల్పించుకున్నటువంటి వ్యక్తులు, దైవాలుగా మనం భావించినటువంటి వ్యక్తులు కానివ్వండి, ఎవరికి కూడా మన హృదయంలో స్థానం ఉండకూడదు, చోటు ఉండకూడదు. ఈ హృదయం అంతా ఆ దైవం ఒక్కనితో నిండిపోవాలి, ఆయన ఆజ్ఞలతో నిండిపోవాలి, ఆయన ప్రేమతోటి మన హృదయం నిండిపోవాలి. ఈ విధంగా ఉన్నప్పుడు అది పరిపూర్ణమైనటువంటి విశ్వాసం అనిపించుకుంటుంది. ఆ ధర్మాన్ని అనుసరించండి, అది మిమ్మల్ని కాపాడుతుంది అన్నది సత్యం తప్పించి మనము కల్పించుకున్నటువంటి మార్గాలు అది ధర్మం ఉండి అని చెప్పేసి మనం భావించినంత మాత్రాన అవి అంత మాత్రం కూడా ధర్మం అనిపించకూడదు సోదరులారా. ఎందుకంటే అనాది నుండి కూడా ధర్మం అనేది కేవలం ఒక్కటే ఒక్కటి.
ఒకవేళ అది కాదని మీరు మీ ఇష్టం వచ్చినట్లు జీవితం గడిపినట్లయితే మీరు చేసే అన్ని పనులు కూడా, మంచి పనులు అన్నీ కూడా ఇహ పరలోకాలలో రెండింటిలో కూడా వ్యర్థమైపోతాయి అని దైవం హెచ్చరిస్తున్నాడు. మనము ఈ ప్రపంచంలో రకరకాల మంచి పనులు మనం చేస్తుంటాము. ఎందుకు? మనకు మోక్షం కలగాలి, కైవల్యం కలగాలి, నిత్య జీవం రావాలి, స్వర్గాన్ని సాధించాలి అన్న కోరికతోటి అనేక రకాల మంచి పనులు చేస్తుంటాము. మరి బీద సాధలకు అన్నదానాలు కానివ్వండి, వస్త్రదానాలు కానివ్వండి, మరి అనేక రకాల మంచి పనులు మన ప్రపంచంలో మనం చేస్తుంటాం. ఎందుకంటే ప్రతి ఒక్కరిలో కూడా ఒక భయం అనేది ఉంటుంది. అరే మరణం తర్వాత ఒక జీవితం ఉంటుంది, ఆ జీవితంలో నేను ఇక్కడ చేసిన మంచి పనులే నాకు పనికి వస్తాయి అన్న భయం అందరిలో ఉంటుంది సహజంగా. తదనుగుణంగా అతను అనేక రకాల మంచి పనులు చేస్తుంటాడు. అయితే ఆ మంచి పనులు చేయడం అనేది ఆ పునాది మరి దేవుని ఏకత్వం మీద లేదనుకోండి, అంటే దైవం ఒక్కడేనండి అన్న సిద్ధాంతం మీద లేదనుకోండి, అవన్నీ కూడా వ్యర్థమైపోతాయి అని దైవం చెప్తున్నాడు. కాబట్టి ఏ విధంగా అయితే ఒక కరెన్సీ నోటు మీద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది లేకపోతే ఆ నోటు ఏ విధంగా చెల్లని నోటుగా మారిపోతుందో, అదేవిధంగా ఒక మనిషి చేసే సత్కార్యాలు కానివ్వండి, మంచి పనులు కానివ్వండి, అతని విశ్వాసం ఆధారం లేకపోతే, విశ్వాసం అనేది అతనికి ఆధారం లేకపోతే, దైవం ఒక్కడే అన్న విశ్వాసం మీద, అన్న పునాది మీద అతని మంచి పనులు లేకపోతే, అతను చేసే మంచి పనులకు దైవం ఇక్కడే పేరు ప్రఖ్యాతులు మరి ప్రసాదిస్తాడేమో కానీ మరణం తర్వాత మరి అతనికి ఆ మంచి పనులు ఎంత మాత్రం కూడా ప్రయోజనకరం కాలేరవు, ప్రయోజనాన్ని ఇవ్వలేవు అన్నమాట. అదే విషయాన్ని దైవం ఇక్కడ సెలవిస్తున్నాడు. మీ మంచి పనులన్నీ కూడా ఇహ పరలోకాలలో రెండింటిలో కూడా వృధా అయిపోతాయి. మరి అంతేకాదు శాశ్వతమైనటువంటి నరకంలోనికి మీరు పోతారు అంటున్నాడు. ఎవరైతే తమ ధర్మాన్ని విడిచిపెడతారో, ధర్మం అంటే మళ్ళా వెనక్కి వస్తున్నాను, ధర్మం అంటే కేవలము దైవం ఒక్కడేనండి అని విశ్వసించడము, ఆయన ఆజ్ఞ మేరకు జీవితం గడపడము, ఆయన ఒక్కరిని మాత్రమే మన మనస్సులో దైవంగా ఆరాధించడము. ఆయన ఎలాగుంటాడండి? మళ్ళా ప్రశ్న వస్తుంది. ఆయన ఎలాగుంటాడు ఎవరికి కూడా తెలియదు. ఆయన మరి దైవం చెప్తున్నాడు, ఆయన ఒక్కడు, ఆయన సాటి సమానము లేనివాడు, ఆయనకు ఎవరు సంతానము లేరు, ఆయన కూడా ఎవరికి సంతానము కాడు, ఆయనకు తల్లిదండ్రులు, భార్య బిడ్డలు ఎవరు కూడా లేరు, ఆయన లాంటి వారి ప్రపంచంలో ఎవరు కూడా లేనే లేరు అంటున్నాడు. కాబట్టి ఏ చూపులు కూడా ఆయనను అందుకోలేవు, కానీ ఆయన అందరి చూపులను కూడా అందుకుంటాడు. కాబట్టి ఈ లక్షణాలు గల వాడే దైవం అనిపించుకుంటాడు. కాబట్టి కనిపించేవాడు, పుట్టేవాడు, చనిపోయేవాడు మనలాగా బలహీనమైనటువంటి మానవుడు అనిపించుకుంటాడు తప్పించి దైవం ఎంత మాత్రం కూడా కాదు సోదరులారా. కాబట్టి దైవాన్ని మనం గుర్తించాలంటే ఈ గుణగణాల ద్వారా మనం గుర్తించాలి. అటువంటి దైవాన్ని ఆరాధించడము అది ధర్మం అనిపించుకుంటుంది. ఆ ధర్మాన్ని గురించి దైవం బోధిస్తున్నాడు అనాది నుండి కూడా. ఆ ధర్మాన్ని మనము కాపాడినామంటే ఆ ధర్మమే మనలను రక్షిస్తుంది. సరే, ఇప్పుడు కొద్దిసేపు మనము మన ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయాలు తెలుసుకుంటున్నాము. మరికొన్ని విషయాలు ఈ రోజున తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. సోదరులారా, మన శారీరకమైనటువంటి ఆరోగ్యం ఎంత ముఖ్యమైనటువంటిదో, ఎంత ప్రధానమైనటువంటిదో, మానసికమైనటువంటి ఆరోగ్యం కూడా అంతే ప్రధానమైనటువంటిది. ఎందుకంటే మనసు స్థిమితంగా లేకపోతే మరి అతని ఆ ప్రభావం అతని ఆరోగ్యం మీద కూడా పడుతుంది. మరి ఈ విధంగా మనసు అనేది అతని ఆరోగ్యం మీద చాలా ఎక్కువగా ప్రభావాన్ని చూపిస్తుంది. కాబట్టి మనసు స్థిమితం అనేది, ప్రశాంతత అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం. అంతిమ గ్రంథం ఖురాన్లో దైవం చెప్తున్నాడు, అలా బి జిక్రిల్లాహి తత్మ ఇన్నల్ కులూబ్ అంటున్నాడు. అంటే మీ హృదయాలకు సంతృప్తి, మీ ఆత్మలకు ప్రశాంతత కేవలము ఆ దైవాన్ని స్మరించడంలోనే ఉంటుంది అంటున్నాడు. అంటే సృష్టికర్త అయినటువంటి ఆ ఏకైక అల్లాహ్ను మాత్రమే మనము స్మరించినప్పుడు, ఇక్కడ స్మరించడం అంటే జపం చేయడం ఎంత మాత్రం కూడా కాదు. మస్జిద్లో కూర్చుని ఈ విధంగా జపం చేయడము, ఇది కూడా సంస్మరణ కావచ్చు. కానీ నిజమైనటువంటి సంస్మరణ ఏమిటంటే, దైవాన్ని జ్ఞాపకం పెట్టుకోవడం ఏమిటంటే, మన జీవితంలో అడుగు అడుగు కూడా, అణువు అణువు కూడా ఆయన ఆజ్ఞ మేర జీవితం గడపడమే నిజంగా ఆయనను మనము సంస్మరించడం అనమాట, ఆయనను జ్ఞాపకం పెట్టుకోవడం అనమాట. కాబట్టి మన జీవితంలో అన్ని రంగాలలో కూడా మనం వేసే ప్రతి అడుగులో కూడా దేవుని యొక్క మార్గదర్శకత్వం మేర మనము మన జీవితం గడపడమే అది నిజమైనటువంటి దైవనామ సంస్మరణ.
కాబట్టి ఆ విధంగా సంస్మరించినప్పుడు, ఆ విధంగా దైవాన్ని జ్ఞాపకం పెట్టుకున్నప్పుడు మాత్రమే మన హృదయాలకు సంతృప్తి లభిస్తుంది తప్పించి ఏదో ఒకసేపు దండం పెట్టుకున్నాము, లేకపోతే మస్జిద్కి వచ్చి నమాజ్ చేసేసాము, ఇక బయట మన ఇష్టం వచ్చినట్టు గడుపుతాము అంటే అది సంస్మరణ ఎంత మాత్రం కూడా కాదు, అది దైవాన్ని జ్ఞాపకం పెట్టుకోవడం ఎంత మాత్రం కూడా కాదు. కాబట్టి మన జీవితము కేవలం 4 గోడల మధ్య ఉన్నటువంటి ఈ మస్జిదే కాదు సోదరులారా, ఈ గుడి చర్చే కాదు. మన జీవితము, మన బయట ప్రధానమైనటువంటి జీవితము మన బయట ఉంటుంది. కాబట్టి అక్కడ కూడా మనము మన దైవాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి. మనము చేసే ప్రతి పని, పలికే ప్రతి పలుకులో కూడా ఆయన మార్గదర్శకత్వం ఉండాలి. కాబట్టి ఈ విధంగా మనం ఆయన జ్ఞాపకం పెట్టుకున్నప్పుడు అది నిజమైనటువంటి దైవభీతి ఉంటుంది, అది నిజమైనటువంటి విశ్వాసం అనిపించుకుంటుంది, అది నిజమైనటువంటి దేవుని పట్ల ప్రేమ అనిపించుకుంటుంది. ఆ విధంగా మనము చేసినప్పుడు మన మనస్సుకు ప్రశాంతత తప్పించి ఇంకేం లభిస్తుంది ఒకసారి ఆలోచించండి. మన మనస్సు ఎందుకు ప్రశాంతతను కోల్పోతుంది? మనం ఎంతగా దైవాన్ని గురించి పాకులాడుతున్నప్పటికీ కూడా మనకు శాంతి దూరంగానే ఎందుకు పోతుంది అంటే నిజమైనటువంటి సంస్మరణ మనము చేయడం లేదు, నిజమైనటువంటి దైవారాధన మనము చేయడం లేదు, నిజమైనటువంటి దైవాన్ని మనము జ్ఞాపకం పెట్టుకోవడం లేదు. అందుకనే మనకు ఈ ప్రశాంతత అనేది దూరం అయిపోతుంది. కాబట్టి సోదరులారా, మనము ప్రధానంగా మనోనిగ్రహాన్ని అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే శైతాను అనేవాడు మరి మన మనోకాంక్షలను లోబరుచుకుని ఆకర్షించి చెడు మార్గంలో పయనింపజేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. కాబట్టి ప్రధానంగా వాడు చేసే దాడి ఎక్కడంటే మన మనోకాంక్షల మీద. మనస్సు ఎప్పుడు కూడా సుఖాన్ని కోరుతూ ఉంటుంది, మరి ఆకర్షణలకు లోనవుతూ ఉంటుంది. ఇక్కడ వీడు మాటు వేసి కాల్చుకుని కూర్చుని మనుషులను మార్గం తప్పించడానికి ప్రయత్నాలు చేస్తుంటాడు. ఎందుకంటే దైవాజ్ఞ మనోకాంక్షలకు వ్యతిరేకంగా ఉంటుంది. మనస్సు ఎప్పుడు కూడా మరి చెడుని ప్రేరేపిస్తూ ఉంటుంది. కాబట్టి మన మనోకాంక్షను మన మనోనిగ్రహాన్ని అలవాటు చేసుకోవాలి. అది చాలా ప్రధానమైనటువంటి విషయం. ఒక సందర్భంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, నిజమైనటువంటి యుద్ధం ఏమిటంటే మీరు మీ శత్రువుతో చేయడం కాదు, మీ మనస్సుతో చేసేది నిజమైనటువంటి యుద్ధం అన్నారు. కాబట్టి మన మనోకాంక్షలను లొంగ తీసుకోవడము, మన మనోకాంక్షలను మన చెప్పు చేతల్లో పెట్టుకోవడం అనేది అది ప్రధానమైనటువంటి యుద్ధము. ఈ యుద్ధంలో నెగ్గాము అంటే నిస్సందేహంగా నిజమైనటువంటి ప్రశాంతతను మనం పొందుతాం అన్నమాట. కాబట్టి మనోనిగ్రహాన్ని మనం అలవాటు చేసుకోవాలి. మనోనిగ్రహము మరి దైవారాధనతో సాధ్యమవుతుంది, దైవ భీతితో మనకు సాధ్యమవుతుంది, దైవ ప్రీతితోటి మనకు సాధ్యమవుతుంది. అంతేకాకుండా మన భావోద్రేకాలు ఉంటాయి, ఆలోచనలు, కోరికలు, మన కాంక్షలు, ఇవన్నీ కూడా మనము మన అదుపులో పెట్టుకోవాల్సి ఉంటుంది. అంతేకాదు మన ఆలోచనలు సైతము మనము కంట్రోల్ చేసుకోవాల్సి ఉంటుంది. మన దృష్టి కూడా పరిపరి విధాల పోతుంటుంది, అక్కడికి పోతుంటుంది, ఇక్కడికి పోతుంటుంది. ఈ విధంగా మరి హద్దు మీరకుండా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక ప్రవచనంలో చెప్పారు, మరి ఒక అందమైన స్త్రీ మీ కళ్ళ ముందు నుండి వెళుతూ ఉన్నప్పుడు కేవలము దైవ భీతితోటి మీరు ఆమెను చూడకుండా మీ చూపులను క్రిందకు దించుకున్నట్లయితే దైవం మీకు విశ్వాస మాధుర్యాన్ని ప్రసాదిస్తాడు అని ప్రవక్త వారు నడవడం జరిగింది. అంటే విశ్వాసం పట్ల గర్వాన్ని, విశ్వాసం పట్ల మరింత ప్రేమను మీకు ప్రసాదిస్తాడు. ఎప్పుడు ఒక అందమైనటువంటి స్త్రీ మీ కళ్ళ ముందు నడుస్తూ వెళుతూ ఉన్నప్పటికీ కూడా దైవభీతితోటి మీరు ఆమెను చూడకుండా మీ కళ్ళను క్రిందకు దించుకున్నట్లయితే అన్నారు. కాబట్టి సోదరులారా, మన చూపు పరిపరి విధాలుగా మరి పోతూ ఉంటుంది, అందం వైపునకు, ఆకర్షణ వైపునకు పోతుంటుంది. అయితే మన నిజమైనటువంటి విశ్వాస జీవితము మరి అనుక్షణం కూడా పోరాటాల మయము. అతను తన మనోకాంక్షలతోటి పోరాటం చేయాలి, అతను శైతానుతోటి అతను పోరాటం చేయవలసి ఉంటుంది. ఈ విధంగా తన జీవితంలో అనుక్షణము, ప్రతి క్షణము, ప్రతి అడుగు కూడా అతను ఈ విధంగా మనోకాంక్షలతోటి పోరాడుతూ తన జీవితం గడపవలసి ఉంటుంది. ఈ విధంగా పోరాడి నెగ్గినప్పుడు మాత్రమే స్వర్గం అతనికి ఎదురు చూస్తూ ఉంటుంది తప్ప అంత తేలికగా లభించే విషయం ఎంత మాత్రం కూడా కాదు సోదరులారా స్వర్గం అనేది. కాబట్టి మరి మన చూపులు హద్దులు మీరాయనుకోండి, తద్వారా అది మన మనస్సు మీద అది ప్రభావాన్ని చూపిస్తుంటుంది. మరి అటువంటి వారి యొక్క ముఖాలు మరి అందాన్ని, ఆకర్షణను కోల్పోతుంటాయి.
కాబట్టి నిజమైనటువంటి అందం ఆకర్షణ ఎప్పుడు వస్తుంది అంటే అతను తన మనోపాంక్షల మీద అదుపు సాధించినప్పుడే. కాబట్టి చూడండి, దైవభీతి పరులు ఎవరైతే ఉంటారో, మరి ఎవరైతే 5 పూటలు కూడా ప్రార్థనను ఆచరిస్తూ ఉంటారో వారి ముఖాలు మరి నూతన ఉత్తేజంతో కళకళలాడుతూ ఉంటాయి. దైవం వారికి ఆ వెలుగును ప్రసాదిస్తాడు. కాబట్టి ఈ విధంగా దైవభీతితోటి, దైవారాధనతోటే ఒక వ్యక్తి యొక్క ఆకర్షణ మరి ముఖ వర్చస్సు పెరుగుతుంటాయి. తప్పించి మనము పౌడర్లు మరి ఫేస్ క్రీమ్లు రాసుకోవడం వలన మన ముఖ వర్చస్సు ఎంత మాత్రం పెరగదు సోదరులారా. ఈ ముఖాన్ని మనము దైవారాధనలో మనము నిమగ్నం చేసినప్పుడు, ఈ ముఖాన్ని మనము దేవుని ఆజ్ఞ మేరకు మనము జీవితం గడిపినప్పుడు, ఈ తలను మనము ఆయన ముందు మాత్రం వంచినప్పుడు మాత్రమే మన ముఖానికి అందము, మరి మన జీవితానికి పరమార్థము. తప్పించి మనము రాసుకునే క్రీముల్లో మరి మనము పూసుకునే పౌడర్లలో మన అందం ఎంత మాత్రం కూడా లేదు సోదరులారా. ఆ తర్వాత ఇంకొక మాట చెప్పి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. మరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రవచనంలో ఈ విధంగా చెప్పారు, మీరు చూపులను పరిపరి విధాలుగా ప్రసరింపజేయడము కన్నుల వ్యభిచారంతో సమానము అన్నారు. కాబట్టి వ్యభిచారం అంటే కేవలము ఆ పెద్ద పని చేయడం ఒకటే కాదు సోదరులారా. వ్యభిచారం అంటే ప్రతి అవయవానికి కూడా ఉంటుంది. మన కన్నులతోటి మనము రకరకాలైనటువంటి వ్యవహారాలను చూడడము, అశ్లీలతను చూడడం కూడా అది కన్నుల వ్యభిచారంతో సమానమవుతుంది. అశ్లీలమైనటువంటి మాటలు మాట్లాడడము మరి నోటితోటి వ్యభిచారానికి సమానమని ప్రవక్త వారు చెప్పడం జరిగింది. కాబట్టి మనసు అనేది ఎప్పుడు కూడా చెడు వైపులకు ఆకర్షిస్తూ ఉంటుంది. అయితే ఆ మర్మావయం అనేది ద్రవపరచడమో లేకపోతే తిరస్కరించడమో చేస్తుంది అన్నారు. అందుకనే ప్రవక్త వారు చెప్పారు, మీరు 2 విషయాల పట్ల మీరు గ్యారంటీ ఇచ్చినట్టయితే నేను స్వర్గాన్ని గ్యారంటీ ఇస్తానన్నారు. అదేమిటంటే 2 దవడల మధ్య ఉన్నటువంటి మీ నాలుకల గురించి మీరు గ్యారంటీ ఇవ్వండి. అంటే ఈ నాలుకను అంటే మీరు రకరకాలైనటువంటి మాటలు మాట్లాడకుండా మంచి మాటలు పలుకుతాను అని మీరు గ్యారంటీ ఇచ్చినట్లయితే మీరు స్వర్గాన్ని పొందుతారన్నారు. ఎందుకంటే మనిషి పలికే మాట వలనే అతను నీతిమంతుడో లేకపోతే మరి దుర్మార్గుడో అని తీర్పు తీర్చబడును అని చెప్పేసి మనకు ఒక వాక్యం కనబడుతుంది. కాబట్టి మనిషి పలికే మాటల వలనే అతనికి స్వర్గం కానీ నరకం కానీ. కాబట్టి 2 దవడల మధ్య ఉన్నటువంటి నాలుక చాలా ప్రధానమైనది. అంతేకాదు 2 తొడల మధ్య ఉన్నటువంటి ఆ మర్మావయవం కూడా చాలా ప్రధానమైనటువంటిది. అది జాగ్రత్తగా కాపాడుకున్నట్లయితే, ఆ శీలాన్ని కాపాడుకున్నట్లయితే, అది మగవాడే కానివ్వండి స్త్రీయే కానివ్వండి, ఆ శీలాన్ని కాపాడుకున్నట్లయితే మరి అతను స్వర్గాన్ని పొందుతాడు. ఒకవేళ దాన్ని అతను కోల్పోయినట్లయితే నిస్సందేహంగా మరి అతను నరకంలోనికి పోతాడు. సరే, దైవాన్ని ప్రార్థిస్తున్నాను సోదరులారా. ఏ విషయాలైతే మనం ఇక్కడ వింటున్నామో వీటి పట్ల మనం బాగా ఆలోచన చేసి ఆచరణ చేసే విధంగా దైవం మనకు మరింత జ్ఞానాన్ని ప్రసాదించాలని, మరి మనలో ఉన్నటువంటి అపోహలు తొలగించుకుని ఇస్లాం ధర్మం పట్ల ఉన్నటువంటి అపోహలు తొలగించుకుని మరింతగా మనం అధ్యయనం చేసి దీన్ని అనుసరించే విధంగా దైవం అందరికీ కూడా శక్తి సామర్థ్యాలను ప్రసాదించండి. నేను దైవం అందరికీ మంచిని చేయాలని, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అందరికీ శాంతిని ప్రసాదించాలని నేను మనస్ఫూర్తిగా వేడుకుంటూ ముగిస్తున్నాను. వాఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం.